తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం తాజా బడ్జెట్లో విద్యారంగానికి భారీగా నిధులను కేటాయించింది. మొత్తం రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 12.20% కేటాయింపులు చేయడం విద్యకు స్టాలిన్ సర్కార్ ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది. ఇక రాష్ట్రంలోని పలు పథకాలు, కీలక కార్యక్రమాలతో విద్యార్థులకు కొత్త ఉత్సాహం నింపుతోంది స్టాలిన్ సర్కార్. తమిళనాడు రాష్ట్ర బడ్జెట్లో ఇతర రంగాల కేటాయింపులతో పోల్చితే విద్యకు అగ్రస్థానమిచ్చింది స్టాలిన్ సర్కార్. విద్యారంగానికి సంబంధించి కేటాయించిన బడ్జెట్లో పాఠశాల విద్యకు 48,534 కోట్లు, ఉన్నత విద్యకు 8,505 కోట్లు కేటాయించగా మొత్తంగా 57,039 కోట్లను ప్రకటించింది. రాష్ట్రం మొత్తం బడ్జెట్లో విద్యారంగానికి 12.20% కేటాయింపులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి భారీ మొత్తంలో కేటాయింపులు చేయడంతో పెరాసిరియర్ అన్బళగన్ పాఠశాల అభివృద్ధి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. తరగతులు, ల్యాబొరేటరీలు, మరుగుదొడ్లు లాంటి కనీస వస్తువుల వృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. ఇలా 3,771 తరగతి గదులు, 107 గ్రంథాలయాలు, బాలురు బాలికలకు వేరువేరుగా 4 ఏసీ వసతి గృహాలు ఇప్పటి వరకు సిద్ధమయ్యాయి. అలాగే మరికొన్నింటి కోసం 2,009 కోట్లు కేటాయించారు. తమిళనాడులోని పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు మగిళ్ మూత్రం కార్యక్రమాన్ని తెస్తున్నారు. ఇందులో భాగంగా 5 రకాల శిక్షణలు ఇవ్వనున్నారు. మహిళా హక్కుల రక్షణకు కోడై కొండాటం పేరుతో విద్యార్థినులకు ప్రత్యేక వర్క్షాపులు నిర్వహించనున్నారు. పనిచేయడానికి అనువైన వాతావరణం, నాయకత్వ లక్షణాలు, మానవ హక్కులు, సామాజిక న్యాయం, మహిళలకు ప్రత్యేక హక్కులపై విద్యార్థినులను చైతన్యపరచనున్నారు. పాఠాలు అర్థమయ్యేలా చెప్పాలంటే ఉపాధ్యాయులు ఆరోగ్యంగా ఉండాలి. ఇందుకోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని తెస్తున్నారు. విద్యలో ఉల్లాసంగా ఉండేందుకు అటు ఉపాధ్యాయులకు, ఇటు పిల్లలకు కలిపి విజ్ఞాన విహారయాత్రలను నిర్వహించనున్నారు. ఇతర రాష్ట్రాల్లోనే కాక విదేశాల్లోని పలు ప్రాంతాలు ఎంపిక చేసేలా చర్యలు తీసుకోనున్నారు. తమిళనాడు ప్రభుత్వం చెన్నైలో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ తో పాటు 38 జిల్లాల్లోనూ ఆదర్శ పాఠశాలల్ని ఏర్పాటు చేసింది. పేద విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వాటిని తీసుకొచ్చింది. ఇలా 2,358 మంది విద్యార్థులు 93 ప్రముఖ విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. గతేడాది 41 మంది విద్యార్థులు ఐఐటీలో స్థానం సంపాదించారు. మరో 17 మంది జపాన్, తైవాన్, మలేషియా లాంటి దేశాల్లో ఉపకార వేతనాలతో అక్కడ యూనివర్సిటీలో కోర్సులు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా నిధులు కేటాయించారు. గత 4 ఏళ్లలో 909 కోట్లతో తమిళనాడు రాష్ట్రంలోని సైన్స్, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల్లో వసతుల్ని బాగా పెంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పుడు అత్యాధునిక సాంకేతికత కోర్సుల్ని బోధించేందుకు ముందుకొచ్చింది. 8 కొత్త కోర్సుల్ని తీసుకొస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించింది. ఇందులో కృత్రిమ మేధ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ లాంటి వాటిని 11 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో తీసుకొచ్చినట్లు తెలిపింది. తాజా బడ్జెట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను సైతం ప్రకటించారు. సేలం, కోయంబత్తూర్, తిరునెల్వేలిలో వాటిని తీసుకురానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక కాలేజీ విద్యార్థులకు అందిస్తున్న ల్యాప్టాప్ల పథకం రాష్ట్ర వ్యాప్తంగా మంచి మార్పు తెస్తోందని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకోసం 2,172 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 10 లక్షల మంది విద్యార్థులు ల్యాప్టాప్లతో లబ్ధి పొందుతున్నారు. ఇప్పటి వరకు 6.75 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్టాప్లను పంపిణీ చేసినట్లు బడ్జెట్లో వెల్లడించారు. ఇక పాఠశాల స్థాయిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచి వారిని కాలేజీలో చేరేలా చేయాలనే లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. ఈసారి ఆర్ట్స్, సైన్స్ కాలేజీలో ఏకంగా 10,563 సీట్లను పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొంది. గత 4 ఏళ్లలో రాష్ట్రంలో 38 కొత్త ఆర్ట్స్, సైన్స్ కాలేజీలను తెచ్చినట్లు 18,760 మంది విద్యార్థులు లబ్ధి పొందినట్లు ప్రభుత్వం తెలిపింది. తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ తాజా బడ్జెట్లో విద్యకు భారీగా కేటాయింపులను చేసింది. రాష్ట్రంలోని విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వం ఆదర్శ పాఠశాలను తీసుకువచ్చింది. అంతేకాదు, ఇప్పటికే ప్రభుత్వం తీసుకువచ్చిన పలు పథకాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్న నేపథ్యంలో ఆయా పథకాలకు బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసింది.